హాయ్ అండి, వెల్కమ్ టు ఆంధ్ర ఫ్లేవర్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ బగారా రైస్. మీకు కావలసిన పదార్థాలు 6 పచ్చిమిరపకాయలు, మీడియం సైజు 2 ఉల్లిగడ్డలు, మీడియం సైజు 2 టమోటాలు, ఒక పిడికెడమైన పుదీనా, తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ అల్లం కొత్తిమీర పేస్టు. నేను 4 కప్పుల బియ్యం కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాము. దేంట్లో అయితే బగారా రైస్ కుక్ చేస్తారో ఆ గిన్నె పెట్టుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి నేను చిన్న టీ గ్లాస్కు ఫుల్గా ఆయిల్ తీసుకున్నాను. ఒకటిన్నర టీ గ్లాసు ఆయిల్ తీసుకున్నానండి. 4 కప్పుల బియ్యానికి చిన్న 1.5 టీ గ్లాస్ పైన ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఆనియన్స్ వేసుకోవాలా. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలా. ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనము పచ్చిమిరపకాయలు వేసి పెట్టుకున్నాం కదా, అది వేయాలా. తర్వాత పుదీనా వేసుకోవాలా. ఇది కొంచెము ఫ్రై అయినాక అన్నీ బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత టమాటో వేసుకోవాలి. టమాటా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలా. కాస్త మెత్తబడిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల అల్లం కొత్తిమీర పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. ఇంట్లోకి హోమ్ మేడ్ బగారా రైస్ పొడి వేసుకోవాలి. ఈ బగారా రైస్ పొడి నేను ఇంట్లో తయారు చేసుకున్నాను. త్వరలో నేను ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో పెడతానండి. ఇప్పుడు ఇందులో కాస్త కసూరి మేతి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టి కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల పెరుగు యాడ్ చేసుకోవాలండి. పెరుగు యాడ్ చేసి ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇది గ్రేవీ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు కలుపుకోవాలండి. నూనె బాగా పైకి తేలేంత వరకు కలుపుకోవాలండి. 4 కప్పుల బియ్యానికి 8 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇందులో సగం పిడికెడు రాళ్ళుప్పు వేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి ఎసురు వచ్చేంత వరకు మరగనివ్వాలండి. ఎసురు వచ్చిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. బియ్యం వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నిమిషాలు మంట హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి బియ్యం ఉడకనివ్వాలి. నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకోవాలి. తర్వాత మంట కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి బియ్యం పూర్తిగా ఉడకనివ్వాలి. దీనికి ఒక కాటన్ క్లాత్ కవర్ చేసుకుని బరువు పెట్టుకుని దమ్ అవ్వనివ్వాలి. నిమిషాల తర్వాత మూత తీసి దమ్ అయిందో లేదో చూద్దాం. మన టేస్టీ బగారా రైస్ పర్ఫెక్ట్గా బాగా దమ్ అయ్యిందండి. చూడండి, చాలా పర్ఫెక్ట్గా దమ్ అయ్యిందండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. మన టేస్టీ బగారా రైస్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. నా బగారా రైస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.